దిగానా గేమ్ ఆగుతూ కూర్చుంది మా అన్న, మేమందరం ఎంజాయ్ చేస్తుంటే. ఇప్పుడు స్టెప్స్ అని దిగుతున్నాం. ఇది దేనికంటే ఇది ఏందన్న, ఇది దీని ఏమంటారు? పాతాళ గంగకి. అమ్మ దిగలిగి వస్తున్నా అప్పటి నుంచి. అమ్మ పిచ్చిలు వేస్తుంది దిగాలంటే. అయ్యా ఇంకున్నాయా ఇంకా అయిపోలే. అమ్మ సగం వచ్చినామా? నాకు ఈ సగంకే పిచ్చిలు వేస్తుంది, ఇంకా సగం ఉన్నాయట. మానవాళ్ళు వాళ్ళే వెళ్ళిపోయారు. ఇంకా ఇద్దరు బయట ఉన్నారు, వాళ్ళు వస్తువులు పైన ఉన్నారు. మేమైతే వెళ్తున్నాం. ఈ బ్యాగ్ ఒకటి, ఇంకా ఈ బ్యాగ్తో తలకి నొప్పి ఉంది నాకు. బరువు బాగుంది ఈ బ్యాగ్, బట్టలే కానీ. ఈ చింటగా చూడు ఎట్లా అనుకున్నావు చింటూ. ఆగన్నా వస్తున్నా నేను. వస్తున్నా. అమ్మా పోయి అయ్యి నా బ్యాగ్. ఏ అన్నయ్యలు వాళ్ళు దాంట్లో. అమ్మా అయ్యి మాకైతే చిన్న షార్ట్ అవుతుంది. అమ్మా నేను కొంచెం కూర్చుంటా. వస్తున్నా ఆగనా. ఇంకా మానవ అయితే అటు పోతులు చూడండి. ఇంకిద్దన్న పైన ఉన్నారు, వాళ్ళు వస్తులు మెల్లగా. ఇంత నీ వల్లనే పైన ఉంటుందిరా. ఇదే మళ్ళీ అది అట్లా అంటే కింద స్నానం చేసుకొని వస్తే అయిపోగా. అరే ఓ పిచ్చి పుకోవడానికి అర్థం కాదు. ఫస్ట్ మనం దర్శనం చేసుకోవాలి తెలుసా. ఈ నీళ్ళు అవి ఆ నీళ్ళు అవి అన్నప్పుడు అక్క వేసుకుంటే అయిపోయింది అసలుకి. చినుగుతూ నీకు పైన కింద రావాలంటే. నా కాలు కూడా ఇట్లా అవుతుందిరా. రే వెళ్ళిపోతుంది అమ్మా. నా కాలు పని చేయట్లే అమ్మా. రండనా నాదా ఏమో రెండింటికి అనుకో. శ్రీశైలం ఎప్పుడు చూడలే కూడా, ప్లస్ లాగింగ్ కూడా కంటెంట్ ఉంటాయి కదా అని. రెండింటికి అయితే కదా. అరే నా కాలు వణుకుతున్నా, కాలు అయితే. నా కాలు ఇట్లా ముక్కుతున్నా దిగేటప్పుడు అయితే. శివాన వాళ్ళు వస్తారట. ఏ కాలు వణుకుతున్నాయన్నా పట్టుకో. అయ్యా ఇంకా స్టెప్స్
అరే అన్న అటు ఖాళీ ఉన్నాయి అవుట్ పంప అంతే ఒకటే బ్రో. మంచిగా బోట్ ఎక్కుదామా బ్రో? బోటింగ్ పైసలు అవుతులు పైన టికెట్ పోయి పైన వేసుకో. రావాలంటే వేడిగా ఇడ్లీ దోశ పూరి రావాలి, ఆని దోశ మసాలా దోశ ప్లేన్ దోశ ఊతప్పం రావాలి వేడి వేడిగా. నా కంట్రోల్ అవుట్ అవుతుంది. ఆడు చూడు చూడరా ఎంత స్పీడ్ దొరుకుతుండవు. నా కాలు అయితే గలీజ్ వణుకుతున్నాయి. మీరు నమ్ముతారు అమ్మలో కానీ అమ్మా ఎవరైనా బోట్లు అంత పైన పెట్టింది చూడండి. అది నీళ్ళు ఉన్నప్పుడు పెట్టారు, నీళ్ళు ఎండిపోయినాయి కాబట్టి కిందకి వచ్చేసినాయి. ఇక నీళ్ళు అయ్యా ఇంకుందా? అవును లేదా రోబ్బే ఉంది చూడాలి. అదిగో ఇంకో అన్న ఇంకో రోబ్బే ఆ నుంచి మీకు కనిపిస్తుంది. అది ఈ నుంచి దాకా ఎంత 80 రూపీస్ టికెట్ ఒకరికి. ఏదో కేవ్ ఉందట. అది 360 650. 650 అంతగానో మేము దాంట్లో ఏమో నేనైతే పక్కన ఎక్కుతా. ఏది రోపే అయ్యా కానీ రావాలంటే జల్లు అంటుంది పైన కిందకి రావాలంటే. మరి అటు పోయేటప్పుడు ఎట్లా? ఎక్కాలా? ఏ కాదు అటు పోవాలంటే ఎట్లా? ఎటు రోపే నుంచి వస్తున్నామని చెప్పి రోపే కూడా ఎక్కలేడేంటి మనం? ఏమో భయపడి వస్తున్నాడు. వేరే దారి ఇంకో డ్యామ్ ఆడుంది కానీ గుడ్డ దింగిపోతే ఆడికెళ్ళి చూస్తాం మనం. అయ్యా చిన్నానా అమ్మా ఫెన్సింగ్ బోట్ మాట్లాడుతున్నాం సపరేట్ ఆడేసుకో. పంపారు ఓన్లీ బోటింగ్కే 80 అంట. ఆడేడ తిప్పుతాడు రా వాడు, 15 నిమిషాలు తిప్పు 20 రూపాయలు ఎక్కువ సభ అడిగారా వాణి వాణి అడుగుదాం అట్లా అంటుంది. దాంట్లో ఎంతమంది అవి పోతాం 5 మంది 6 మంది ఎక్కిస్తాడు. ఇద్దరు వచ్చిరంటే వాడు తీసుకుంటాడు. ఇంతమంది అంటే వాడు తీసుకుంటాడు. అదే అయినానేనా ఇట్లా 3 సార్లు మునిగిలే ఊర్రా లేదు పోదాం నడు మీరు అయితే అయిపోదు. ఇవి ఎంత కావాలి ఆ బోర్డు దాక్కుంటారా నీళ్ళు అప్పుడు అదే వచ్చిలా ఇంకో మానవాళ్ళు ఇప్పుడు వచ్చి ఎట్లయింది ప్రయాణం? తెచ్చుకున్నాం రెండు కాళ్ళు అనిపిస్తున్నారు. అరే ఏం చూస్తారు మీరు? కార్తికన్న 2 డాన్స్ ఆడుతున్నాయి కాలు అయితే. ఇంకో డబ్బు ఇస్తామా? సరే సాన్ చేసుకున్నాంపా. చిన్న చిన్న చేపలు దాని కింద కనిపిస్తున్నాయి. ఇవి అవి కింద ఉన్నాయి, దాని కింద ఒకటి ఉన్నాయి, ఇంకా ఇది ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఇటు సైడ్ సాంగ్ ఇటు సైడ్ మరి అట్టే పోదాం. ఇంకా ఏం చేస్తాం?
ఇప్పుడు మనం బ్రష్ చేసుకున్నామా అది మీదకి వస్తుంది నోడుతుంది నుంచి మీదకి వస్తుంది ఫస్ట్ బ్రష్ చేసుకున్నాం అడిగి బ్లూ అయింది అమ్మ ఈ మెట్లేమో అని పిచ్చి వేస్తుంది నాన్ స్టాప్ ఎక్కేవారికి పిచ్చి చిన్న పిచ్చి కాదు ఇంకోండి అన్నం తిరిగి వస్తుంది రెండు మెట్ల ఉరుకురా ఇప్పుడు పడిపోతాడు దమ్ముంటే కిందికి వచ్చేవారా అరే 10,000 టైం ఉంటాయి 10 నిమిషాలు ఇట్లాంటి ఇట్లా వండుకొని బొర్రాలు ఆడి 10 నిమిషాలు కాదు ఇలా వండుకుంటే మరి ఎక్కేటప్పుడు నీ బరువు మళ్ళీ సైకిల్ పడేసేవాళ్ళు 1000 రూపాయలు తీసుకొని కింద పోయి సైకిల్ వేసుకో కాగా నీటే ఎక్కినా ఇంకా తిక్క దగ్గర ఎక్కినా దమ్ము నానిపోతున్నాయి ఈయన ఈయన అన్న అందరు చెట్టు మునిగిపోతులు అన్న వెళ్ళిపోయినట్టు ఇంకా కథకని ఇంకా హైదరాబాద్కి 70 కిలోమీటర్స్ ఉంది ఆ 70 కిలోమీటర్స్ పోవాలి ఇంకా అయిపోతుంది ఇక అవన్నీ లాస్ ఏం చేయాలంటే ఛార్జింగ్ వేసుకుంటే తీసుకోవచ్చట సో అట్లానే నేనైతే ఏం లేదు వచ్చేదాన్ని అంత తీసేయడానికి అంత అనిపించలేదు నాకు అంత తీయొచ్చు అంత తీయొచ్చు అని అనిపించలేదు ఎందుకంటే ఆ మెట్లు ఎక్కే వారికే మాకు దమ్దమ్ అయింది మేము మెట్లు ఎక్కకుండా ఉంటే ఇంకా మేము శ్రీశైలం ఉండేటోళ్ళం కాకపోతే మెట్లు ఎక్కే వారికి కొంచెం ఓపిక లేకుండే వచ్చేసినాం మేము అందుకోసం అంతే అన్నీ తిరుగుదాం ఏదో అనుకున్నాం కానీ అనుకుని ఏం కాదు ఇంకా నేను అది ఎక్కుతాను కదా రోపే కూడా అంతే ఓపిక ఉండాలి ఓపిక లేకుండే సో అట్లానే అది కూడా ఎక్కలే ఇప్పుడే చాలా అని పోతున్నాం అన్నవాళ్ళు కలిసి అయితే ఇదైతే మీకు నాకు టేస్ట్ నచ్చితే మీకు చెప్తాయి హోటల్ పేరు ఇంకా ఈ నుంచి హైదరాబాద్ 70 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ శివ